హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ డైలీ ఫ్లైట్లో తిరగడానికి సరిపోతుందని కూడా కొద్దిగా మంది వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. లైక్ దీని మీద ఒక జన సైనికుడిగా మీ అభిప్రాయం? భారతదేశ రాజకీయాల్లో ఏ మగాడికైనా దమ్ము ఉందా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చేంత దమ్ము? ప్యాకేజ్ తీసుకొని ఆయన గట్స్తో రాజకీయం చేస్తాడు, గట్స్తో మిమ్మల్ని వ్యతిరేకించిండు, ప్రజల పట్ల ప్రేమతో వచ్చిండు. నేను అడుగుతున్నా, ఒక సినిమా చేస్తే 100 కోట్లు, ఒక యాడ్ చేస్తే 10 నుంచి 20 కోట్ల పైన వస్తాయి. ఇంకా అంతకంటే డబ్బా, అంతకంటే లగ్జరీస్ ఏముంటుంది? ఏసీ రూముల్లో హాయిగా కాలు మీద కాలేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. అది కాదనుకొని సమాజం కోసం నేనేదో చేయాలి, సమాజం కోసం నేను ఏదో ముందుకు తీసుకుపోవాలి, నా వంతుగా నేను సమాజం కోసం పోరాడాలనుకున్నా కాబట్టే రాజకీయాల్లోకి వచ్చిండు. ఆయన గృహం హైదరాబాద్లో ఉంది, వచ్చి వెళ్తాడు. మీరు చూడాల్సిందేంటి? ప్రజా సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ కారు వేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ టీషర్ట్ వేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫంకు రైట్ సైడ్ దిగుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉంగరం కుడి చేతి పెట్టుకుండా ఎడం చేతి పెట్టుకుండా, పవన్ కళ్యాణ్ గారు ఏ షూ వేసుకోండో, తెలంగాణ సమస్యల పట్ల మాట్లాడాల్సింది మీరు. పవన్ కళ్యాణ్ గారు సమస్య పట్ల ఏం చేస్తాడు, సమస్యల మీద ఎలా స్పందిస్తాడు చెప్పండి. మీ హయాంలో స్పందించిన తీరు, మా హయాంలో స్పందించిన తీరు తెలుసు మీకు. ఇంకెందుకు చెప్తున్నా, ఇంకా మొన్న పుష్కరాలకు సంబంధించిన అంశంలో వస్తే మంత్రుల మీద ఎట్ట సీరియస్ అయిందో మీరు చూశారు. అది మా నిబద్ధత. ఏదున్నా బహిరంగంగా ఉంటాం, కొల్లా ఉంటాం. చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని కొనే మగాడు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి ఆ ప్రతిపాదన పెట్టేవాడు ఈ దేశ రాజకీయాల్లో ఎవడో లేడు. ఆయన కొనగలిగేది ఒకే దాంతో, ప్రేమతో, ప్రజాసేవతో, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే దాంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని కొనగలరని తెలియజేస్తున్నాను. వైసీపీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరూ చూస్తాము, దాటినా సరే ఎంత దూరాన్ని ఉన్నా సరే వాళ్ళని లాక్కొని వచ్చి మరి జైల్లో పెడతామంటున్నారు. దానికి ఏమంటారు వైసీపీ వార్నింగ్స్? అన్న నేను ఒక అల్టిమేటం చెప్తున్నా మీకు, ఒక అల్టిమేటం ఇస్తున్నా. ఇక్కడ నుంచి వాళ్ళు వై నాట్ 175 అన్నారు, 11కి వచ్చారు. ఈసారి నెక్స్ట్ ఏం చెప్తున్నారు? మేమే అధికారం అంటున్నారు. ఈసారి పూర్తిగా రాష్ట్రంలోనే లేకుండా పోతారు. ఒకవేళ మేము వస్తే, మేము ఇది చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, తొక్కి నార తీసి కింద కూర్చోబెడతామని చెప్పిండు. ఒకవేళ మీ అధికారమే వచ్చిన రోజు ఒకవేళ వస్తే మేమంటే ఏంటో చూపిస్తాం, తొక్కి నార తీస్తామంట ఆన్ కెమెరా ముందు. మేము కూడా అదే చెప్తున్నాం. ఒకవేళ మీరు దాడులతోనే రాజకీయాలు చేయాలంటే మీ 5 ఏళ్ల పాలన తట్టుకునే మేము వచ్చింది. మీ రౌడీ రాజ్యంలోనే మేము వ్యతిరేకంగా ప్రశ్నించి పోరాడి ప్రజల తరపున రాజకీయాల్లోకి వచ్చినాం. మీరు రౌడీజం, క్రిమినల్ పాలిటిక్స్ చేసుకునే మీకే ఎంత ధైర్యం ఉంటే, ప్రజల పట్ల నిజాయితీగా, నిబద్ధతగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి మాకెంత పొగరుంటుంది? మీకు మళ్ళీ మేము 500 పైసలు ఇస్తే వచ్చిన వాళ్ళం కాదు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్ళం కాదు, పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు, ప్రజల కోసం వచ్చిన వాళ్ళు. ప్రజల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఎంత దాకైనా పోయి కొట్లాడతాం, ఆయన కోసం ఏదైనా చేస్తాం.